లో కేసీఆర్ గారి మీటింగ్ జరిగిందో సరే లోపల జరిగింది ఒకటి, బయట మీడియాలో వచ్చింది ఒకటి, పత్రికల్లో వచ్చింది ఒకటి, బట్ లోపల వేరే విషయాలు జరిగాయని రామ్మూర్తి గారు చెప్తున్నారు. సరే ఏదైనా కూడా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి మాట్లాడుకున్నారు అనే దాంట్లో ప్రధాన అంశం అయితే ఏదైతే నీటి విషయంలో జరుగుతోందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత అంటే 10 ఏళ్ళు వాళ్ళు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి పరాయిపాలు చేస్తోంది. నీటి విషయంలో కేంద్రానికి అంటే కృష్ణా బోర్డుకు అప్పచెప్పేసింది. వీటిలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి 13వ తారీఖు నల్గొండలో మీటింగ్ పెట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. మొదటగా ఇవాళ కేసీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఈ మధ్యకాలంలో 60 రోజులు కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకా వాళ్ళు ఆ మత్తులోనే ఆ యొక్క ఇంకా 10 ఏళ్ళు మేము ఇంకా అధికారంలో ఉన్న భ్రమలను మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళ ఆలోచన కానీ ఇంకా ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఫ్యూడల్ విధానాలతోనే ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం వాళ్ళ యొక్క నియంత పాలనను లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యూడల్ విధానాన్ని ఆలోచన చేసే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పెట్టినటువంటి తెలంగాణ ప్రజలు ఎంత గోసపడ్డరు అనే విషయం మీ అందరూ తెలిసిన తర్వాత వాళ్ళందరినీ రాజకీయ సమాధి చేశారు. కేసీఆర్ చేసిన తర్వాత నిన్న కాక మొన్న వచ్చి పులి వస్తుంది, ఏనుగు వస్తుంది, ఎలుక వస్తుంది అని మాట్లాడి మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజల్ని ఏదో అదే ఇదో మేకపోతు గంభీర్యంలాగా ప్రవర్తిస్తుంది తప్ప ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇది కానీ ఏ ప్రాజెక్టులో చూసుకోండి 1000 కోట్ల ఇదైంది. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటిని దూసుకుపోతుంటే తుపాకులు వేసుకుని యుద్ధం చేసిన నాడు కేసీఆర్ ఏనాడైనా మాట్లాడాడా? ఇవాళ పోతిరెడ్డిపాడు 80,000 కూసెక్కులతో ఒక పెద్ద బొక్క పెట్టి మాట్లాడితే ఏనాడైనా మరి ఆ రోజు ఈ సో ఎక్కడ పోయిందని నేను మాట్లాడుతా ఉన్నాను. పోతిరెడ్డి యుద్ధం చేసింది నేను అంటా ఉన్నాను చేసి తీసుకపోతుంటే ఆ రోజు నువ్వు 10 ఏళ్ల పాలనలో నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలీసులతో తెలంగాణ పోలీసులతో ఒక యుద్ధం చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి అంటకాకి జగన్మోహన్ రెడ్డి సంకనాకింది కేసీఆర్ కాదా అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇవాళ ఏదో నీటి గుర్తు, ఇవాళ ఏదో ప్రాజెక్టు గుర్తు వచ్చినట్టు నువ్వు ఇచ్చినటువంటి కాదు ప్రతి ప్రాజెక్టు ఇవాళ ఎస్ఎల్బీసీ కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ కావచ్చు, లేకపోతే ప్రతి ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కట్టిన ప్రతి ప్రాజెక్టు ఎంత స్టాండర్డో మీ అందరికి తెలుసు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నీ సొంత ఆలోచనలతోని ఇంజనీర్లను కూడా సంప్రదించకుండా నీ ఏకపక్ష నిర్ణయాలతో కట్టి ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపాటు కారకులు ఇవ్వడండి కేసీఆర్ కాదా అంటున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి నేను అంటా ఉన్నాను. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపాటుకి ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు సరైంది కాదు, అక్కడ వాతావరణం సరిగ్గా లేదన్నా కూడా ఇంజనీర్ల మాటను కూడా లెక్క చేయలేదు. ఇంజనీర్లే సాక్షాత్తు నివేదిక ఇచ్చారు కేసీఆర్ వల్లనే ఇదంతా ప్రాజెక్ట్ ఇదైందని పద్ధతులు. కాబట్టి తెలంగాణ సంపదను తెలంగాణ వనరులని ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా ఒక మోనోపలిగా పాలించినటువంటి వ్యక్తి. ఇవాళ నల్లగొండకు వచ్చే నైతిక అర్హత కేసీఆర్కి లేదు. నల్లగొండలో ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి మారుబేరగాలాగా వచ్చి మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండు కాంగ్రెస్ పార్టీ. ఎప్పటికీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు గతంలో చూస్తే 2007లో పోతిరెడ్డిపాడు విషయంలో రాజశేఖర రెడ్డితో యుద్ధం చేసింది. ఇక్కడ పీజీఆర్ లాంటి శశిధర్ రెడ్డి పీజీఆర్ లాంటి వాళ్ళు ఒక యుద్ధం చేసి పోతిరెడ్డిపాడు తెలంగాణకు హైదరాబాద్కు తాగునీటి కోసం యుద్ధం చేసింది ఆ రోజు కాదండి, మీరు మర్చిపోయారా? ఇవాళ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, లేకపోతే సాగునీటి విషయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తెలంగాణ ప్రజల కోసం ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఇది చేస్తూ ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి కేవలం పైసల కోసం కాంట్రాక్టర్ల నుంచి జేబులు నింపుకోవడానికి వాళ్ళు చేసిన ఆలోచన, వాళ్ళు చేసిన దొంగ పనులు, వాళ్ళు చేసినటువంటి ఇది మామూలు విషయం కాదు. ఇవాళ ఒక్కొక్క అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే సూటిగా వేశాడు, అన్ని విషయాలతో మీరు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు ఏది మొత్తం ఆధారాలతో అసెంబ్లీలో కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నేను అంటా ఉన్నా అన్ని విషయాలు బయటకు వస్తాయండి, మామూలు విషయం కాదు. వాళ్ళు చేసినటువంటి అరాచకం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూనీ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇవాళ ఆ నలుగురు కల్వకుంట్ల కుటుంబం ఇవాళ తెలంగాణ కానీ తెలంగాణ సమాజం గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదని మేము అంటా ఉన్నాం. ఇవాళ కేఆర్ఎంబీ ఒప్పచెప్పిన తర్వాత కృష్ణా బోర్డు రిజర్వ్ కమిటీ అనేది వేసింది బెనర్జీ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో. ఇరుపక్షాల మధ్య గొడవలు లేకుండా
ఇవాళ త్రిసభ్య కమిటీని వేశారు. ఇక్కడ ఇంజనీర్లు అక్కడ ఇంజనీర్ల మధ్యలో వేసి ఎవరు కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఇచ్చేయాలనేది ఆలోచన. గతంలో జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా తన అధికారం ఇచ్చేసుకొని నీటిని తీసుకుపోతుంటే కూడా ఆ రోజు ఏనాడు కూడా మాట్లాడలేదు. ఈ రోజు ఆయన కృష్ణారావు ఇది వచ్చి ఇవాళ నాగార్జున సాగర్ వచ్చి ఇవాళ యుద్ధం ఎస్ఎల్బీసీ ఆయనకి ఇవాళ గుర్తొచ్చినట్టు 10 ఏళ్ల కాలంలో ఏం చేసావు? ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు కదా ఎస్ఎల్బీసీ కాలువని సంబంధించి. ఇంతవరకు కూడా ఎందుకు మరి నేను ఇంత వివక్షత చూపించను? తెలంగాణ సమాజానికి నల్లగొండ ప్రజలకు ఫస్ట్ ముక్కు నేలకు రాసి కేసీఆర్ కేటీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాత నల్లగొండకు వస్తే కూడా మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా. నల్లగొండకు కేసీఆర్ వచ్చే నైతిక అర్హత లేదంటా ఉన్నాం మేము నిజంగా. ఎందుకు ఫ్లోరైడ్ నీళ్లు తాగి మీరు మొత్తం బొక్కలు వంకలు పోయినట్టు చేస్తే కేసీఆర్ గారు వచ్చినాక దానికా కేసీఆర్ గారిని అడ్డుకునేది? కాంగ్రెస్ కదా నోట్లో దాకా పోయి తెలంగాణ ఎవరు తెచ్చారు? తెలంగాణ ఎందుకు అడ్డుకోవాలా? ఎవరి కోసం అడ్డుకోవాలా? తెలంగాణ సమాజం ఈయనేదో సావు నోట్లుగా ఇచ్చేసి సావు నోట్లే తెలంగాణ సమాజం వేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అధికారంలో ఉండే కూడా పార్లమెంట్లో యుద్ధం చేసిరండి. ఇవాళ మా మధుయాష్కి లాంటి వాళ్ళు, లేకపోతే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది ఉన్నటువంటి ఎంపీలు ఆ రోజు తెలంగాణ అధికారంలో ఉండి కూడా తెలంగాణ రావాలని కొట్లాడారు. మీరున్నటువంటి లింగులింగం అని ఇద్దరు ఆనాడు విజయశాంతి, ఈనాడు ఎవరు కేసీఆర్ ఇద్దరు లింగులింగం అని తెలంగాణ బిల్లు పెడితే కూడా తాగి పడుకొని కనీసం పార్లమెంట్ రాని వ్యక్తి అండి. మీరు మాట్లాడితే ఎట్లాంటి సావు నోట్లు ఎవరు సావు నోట్లు అండి? నేను అనేది తెలంగాణ సమాజం కోరుకుంది తెలంగాణ రావాలని, ప్రజలు కోరుకున్నారు. కేసీఆర్ ఒకటే కోరుకోలే, కేంద్రంలో బతికేలేదు అనే పరిస్థితి తీసుకొచ్చాం కాబట్టి తెలంగాణ ఇచ్చిండ్రు. ఉస్మానియా విద్యార్థులు మా రక్తం తాగమని చెప్తే కదా నేను అనేది దీక్షకు దొంగ దీక్ష చేస్తున్నా. మా రక్తం తాగమంటే కదా నేను అదే అంటున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నవేంటి, పాలకులు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడుతుంటే మీరు ఇంకా తెలంగాణ ఇచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు అనే దగ్గరే కొట్లాడుతారు. ప్రపంచానికి మొత్తం ఒక చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ 60 రోజుల పాలన మీరు అద్భుతంగా మీరు చూడండి. ప్రజల ఆకాంక్షకు దిశగా ఏదైతే మనం హామీలు ఇచ్చినామో గతంలో మీరు చూస్తే ఒక ఎగ్జాంపుల్ అండి, సెక్రటరియట్ కానీ లేకపోతే ప్రగతి భవన్ కానీ కట్టుకున్న ప్రజలకు ఎందుకు మీరు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు? ప్రజలు కనీసం సమస్యల కోసం కూడా ఇది కాలేదా? ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసి వందలాది మంది మా సమస్యలు తీర్చమని ప్రజావాణిలో వందలాది మంది ప్రజలు వచ్చి మా సమస్య కోసం వస్తారు. ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు. నెక్స్ట్ మాట్లాడు. సో వీరేంద్ర యాదవ్ గారు, ఏదైతే నీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వంతో పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కయి ఆల్రెడీ ఒప్పచెప్తూ వాళ్ళు ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటి వల్లే వాళ్ళ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ 10 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా